అన్నారు కదా, క్షమించమన్నారు, అయిపోయా. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మరో మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక దావీదు ఆహారం కోసం ఒక వ్యక్తి దగ్గరకు తన దాసును పంపించాడు. తన దాసును పంపిస్తే ఆ దాసులు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళయ్యా, రాజైన దావీదు కొంత ఆహారం నిమిత్తం మీ దగ్గరకు పంపించారు, కొంచెం పంపించండి, వారి దగ్గరికి వెళ్ళి తీసుకురండి పొండి. ఒకానొక టైంలో నేను అతనికి మేలు చేశాను కనుక ఈరోజు అతని స్థితి బాగుంది, నా వల్ల మేలు పొందుకు అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి పంపించాడని చెప్పండి అంటే వ్యక్తి అంటాడు, ఆ దావీదు ఎవడో వాడెవడో, వాడికి నేను చేయటం ఏంటి, నేనెందుకు చేస్తానని చేయడిపోండి అన్నాడు. ఈ మాట భార్య పక్కనే ఉండి విన్న భార్య గబగబా వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే వారిని పిలిచి, అయ్యలారా ఆగండి ఆగండి అని చెప్పి వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇచ్చి వారి వెనకమాలే బయలుదేరి దావీదు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆమె ఏమంటుంది ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. ఆమె ఏమని అక్కడికి వెళ్ళి అడుగుతుందో ఒకసారి చూద్దాం. 28వ వచనం చదవండి. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనక నా ఏలిన వాడగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీ బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును. ఆమె చాలా గొప్ప ప్రవచనం చెప్పింది. అక్కడికెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి, భర్త తప్పు చేస్తే ఎవరికి క్షమాపణ కోరుతుంది? ఇక్కడ భార్య క్షమాపణ కోరుతుంది. చేసింది భర్త తప్పు. అక్కడ వ్యతిరేకమైన ఆలోచనతో, మీరు అధ్యాయం చదువుకోండి, చాలా వ్యతిరేకమైన ఆలోచనతో మాట్లాడాడు. ఇలా భర్త తప్పు చేసినందుకు భార్య వెళ్ళి క్షమాపణ కోరుతూ దావీదు దగ్గరికి వెళ్ళి తన భర్త గురించి ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, ఎందుకంటే మేనమామ అమ్మ పుట్టిల్లు ఎవరికి ఎరుకు? ముందే చెప్పానుగా, అది నేను ముందు చెప్పడం చేసిన తప్పు. అమ్మ పుట్టిల్లు ఎవరికి తెలుసు? మేనమామకు ఎరుకు అంటారు లోక సామెత. అది అర్థం ఏంటంటే మేనమామకు అంతా తెలుసు, అమ్మ గురించి తెలియకుండా అక్క తమ్ముడు సంగతే, అక్క అన్న లేకుండా చెల్లి అన్న సంగతి, వాళ్ళిద్దరు తెలియకుండా ఓళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు కదా. కనుక గమనించండి, ఇలాగే భర్త గురించి భార్యకు తెలియకుండా, భార్య గురించి భర్త తెలియకుండా బహుగా తెలుసు. బయట ఒకవేళ వీరు వేరేలాగా ఉన్నా ఇంట్లో ఒకలాగా ఉంటారన్న సంగతి వాళ్ళకి తెలుసు. చాలామంది సమాజం నిప్పు, లోపలికి వెళ్తే తుప్పు, ఇలాంటి లైఫ్. అర్థమైందా? సమాజంలో నిప్పు, లోపలంటా చెప్పండి పూర్తి చేయండి. ఒకసారి ఇనుమును ఇప్పుడు ఈ టైంలో మంచులో వేస్తే ఆ ఇనుము ఏమైద్ది చెప్పండి? ఇప్పుడు ఈ టైంలో ఇనుము వేస్తే బయట ఏమైద్ది? ఈ 3 నెలలు తుప్పు పడుతూనే ఉండిద్ది. ఈరోజు పట్టదో రేపు పట్టిద్ది అనుకోవడం లేదు, ఎవ్రీడే కంటిన్యూ అయింది. ఎందుకంటే ఆ మంచు, ఆ తుప్పు, ఆ మంచు అనేది ఆ ఇనుము మీద పడినప్పుడల్లా ఏమొచ్చింది? తుప్పు వస్తూనే ఉంటుంది. అలాగే నేటి కాలం చాలామంది జీవితాలు అలాగే ఉంటున్నాయి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది నాన్న. ఇక్కడ భార్య వచ్చి దేవుని యొక్క సేవకుడైన, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఆత్మీయతలో ఎదిగిన రాజైన దావీదు దగ్గరకు వచ్చి ఒక మాట అంటుంది. ఏమంటుంది తెలుసు? 25వ వచనం చదవండి. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. చాలా గుర్తుపెట్టుకోండమ్మా. మీకు అనేక మార్లు పేర్లు పెట్టేటప్పుడు, కొంతమంది పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా చెప్పాను, పెట్టమన్నప్పుడు కూడా అలాగే చెప్పాను. పేరు చాలా ఇంపార్టెంట్. బడిలో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు, ముద్దుగా 3 పేర్లు ఉంటాయి. వీడు ఏమవ్వాలో తెలీదు. అమ్మ అర్థమైందా? బడిలో ఒక పేరు ఉండిద్ది, ఇంట్లో ఒక పేరు ఉండిద్ది, చర్చిలో ఒక పేరు ఉండిద్ది. ఎన్ని పేర్లు ఇప్పుడు వాడికి? లేకుండా ఆమెకి ఎన్ని పేర్లు ఉంటాయి? 3 పేర్లు. ఇప్పుడు ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు వీడికి ఏ లక్షణం రావాలా? వాని పేరు వాని గుణలక్షణాన్ని తెలియజేస్తుంది. నాబాల్ అనే వ్యక్తి గుణలక్షణం ఏంటంటే మొరటివాడు, మోటివాడు, దుష్టుడు.
అని గుణలక్షణం అది. ఇప్పుడు నీ పేరు లక్షణం ఏంటి? బైబిల్లో ఇంకో చోట యాకోబు గురించి ఏసావు అంటాడు, వాని పేరు వానికి నిజముగానే తగినది, వాడు నిజముగానే నన్ను పలుమార్లు మోసం చేశాడు, వాడి పేరు వాడికి నిజంగానే తగింది. యాకోబు అనగా మోసగాడు అనే పేరు వాడికి నిజంగానే. అంటే గుణలక్షణాన్ని చూపిస్తుంది. ఆ గుణలక్షణం అనేది నీక పేరులో నుంచి బయటికి రావాలి అంటే, గుణలక్షణం తీరిపోవాలి, ఆ లక్షణం నుంచి విడిపించబడాలి అంటే, నీ జీవితం దీవెనకరంగా క్షేమకరంగా మార్చబడాలి అంటే నీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. పేరు చాలా జాగ్రత్త. ఉచ్చరించేటప్పుడు కూడా పేరును పట్టి, ఏ పేరైతే దేవుని సేవకుల చేత నువ్వు పిలిపించుకున్నావో, లేకుండా దేవుని సేవకుల చేత పేరు పెట్టుకున్నావో, లేకుండా నువ్వు మనస్ఫూర్తిగా నీ బిడ్డలకు పేరు పెట్టావో ఆ పేరుతోనే పిలవండి. అంతేగాని బడ్డీ, చిట్టి, బుట్టి. మా ఆవిడకు ఒక పేరు ఉంది, మా అత్తమ్మోళ్ళు పిలుస్తూ ఉంటారు. ఒకరోజు గట్టిగా కోపం వచ్చి అరిసా, అయినా వాళ్ళ మారట్లా. వాళ్ళ మార, నేనే మారాలి, నేనే మారిపోయా. అర్థమైందా? వాళ్ళు నిక్కినేం పెట్టుకున్నారు వాళ్ళు. అది నేను అడిగా, అత్తమ్మ పేరుతో పిలవమాక అత్తమ్మ అన్న. అయ్యో నువ్వు ఇప్పుడు వచ్చి పిలవద్దు అంటామైంది, మా ఫస్ట్ నుంచి అది అలవాటు, మేము అట్టగా పిలుస్తాం. అయిపోయా. మా వదినోడితో చెప్పా, పిలవద్దు, ఆ పిల్లకు ఒక పేరు ఉంది, ఆ పేరుతో పిలవండి అంటే, లేదు మా ఫస్ట్ నుంచి అదే అలవాటు, ఎవరు ఫోన్ చేసినా అదే నిక్నేమ్ పిలుస్తారు వాళ్ళు. అలవాటు అయిపోయిన పేడానికి నేనేం చేస్తా, పొండి అన్నా వదిలేసుకున్నాయి కదా. అంతే, ఎవరు వాళ్ళు మారాలి కదా. ఎవరు మారకపోతే సమస్యలు తలెత్తుతాయి. అందుకని నేను మారితే బాగుండని నేనే మారిపోయా. ఇంకా మీ ఇష్టం, మీరు పిలుచుకోండి అని వదిలేసా. అర్థమైందా? కనుక చాలామందికి ఉన్న పేరు తీసి పక్కన పడేస్తారు, లేని తీసుకొచ్చి తొడుగుతారు. వాళ్ళకి కొత్త కొత్త లక్షణాలు వస్తాయి వాళ్ళకి. ఎందుకని? ఆ కొత్త లక్షణాలు ఎవరి ద్వారా వస్తున్నాయి చెప్పండి? పేరును బట్టి లక్షణాలు బయటకు వస్తాయమ్మా. నోరు మంచిదైతే, అందుకని నోటి నిండా ఏముండాలి? లవంగాలు, యాలక్కాయలు ఉండాలి. అర్థమైందా? అప్పుడు నోరు మంచిగా ఉంటుంది. అప్పుడు ఊరంతా ఏమైంది? మంచి ఎడి పక్కన లవంగాయ వాసన, ఎడి పక్కన యాలక్కాయ వాసన వచ్చింది. అంతేనా? అలా కాదు. కనుక దయచేసి గమనించండి. దినన దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పేరు మన గుణలక్షణాన్ని చూపించిందంట. జాగ్రత్త. మీరు పిలుచుకునే పేరు నీ బిడ్డలకు విషయంలో ఎవరినైనా సరే పేరును బట్టే పిలవండి వాళ్ళని. నిక్నేములతో పిలవమాకండి, నిక్నేములతో పిలవమాకండి. ఒకవేళ ఉంటే కొంచెం పక్కన పడే, ఆ నిక్నేమ్ తీసి పక్కన పడే. వాళ్ళకంటూ పెట్టబడిన పేర్లు ఉన్నాయి, ఆ పేరును బట్టి పిలవండి. ఒక రోజు నేను ఒక అమ్మాయికి ఆదరణ అనే పేరు పెట్టా. ప్రార్థన చేసి పేరు పెట్టమంటే కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ పాపకు పేరు పెడుతుంటే, ప్రభు అంటున్న కుమారుడు ఆదరణ అనే పేరు పెట్టి అన్నాడు. ఎందుకు ప్రభా ఈ పేరు అన్నా? భవిష్యత్తులో ఈ పిల్ల ఒంటరిగా అయిపోయింది అన్నాడు. ఆ రోజు చెప్పే వాళ్ళకి ఆదరణ అనే పేరు పెడుతున్నాను, ఈ పేరు పిలవండి అన్న. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ అన్నప్రాసన చేసుకుని నా చేత ఆదరణని పిలిపించుకుని ఇంకో చోటకి వెళ్ళి ఏం పేరు తెలుసా? ఐశ్వర్య అని పేరు పెట్టారు. ఏం పేరు? అమ్మాయి అంట పాస్టర్ గారి కంటికంట ఐశ్వర్య రాయిలాగా కనబడిందంట. పాస్టర్ గారు వెంటనే ఐశ్వర్య అని పేరు పెట్టాడు. అన్నా ఐశ్వర్య పేరు ఎట్టుందన్నా అన్నాడు. సూపర్, కంటిన్యూ అన్న. ఈరోజు తల్లి లేదు, తండ్రి లేడు, ఒంటరిగా అయిపోయింది, రోడ్ల మీద తిరుగుతుంది. అర్థమైందా? ఎవరెవరో పలకరెత్తున్నారు. తల్లి భర్త మొదలు పెట్టేసింది, వేరే పెళ్లి చేసుకుంది. ఆయన ఈ అమ్మాయి వస్తే నేను నీతో ఉండనట్టాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఆ పిల్ల తీసుకెళ్ళి కాపురం చేసుకోలేదు, పెట్టుకుని కాపురం చేసుకోలేదు. ఇప్పుడు అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ ఏమో పనికి వెళ్ళిపోతుంది. ఎంత బాధకరం ఒకసారి ఆలోచించండి. కొన్ని పేర్లను బట్టి వారి జీవితాలు మార్చబడతాయి. ఒకవేళ పిల్ల సౌందర్యంగా ఉంది, అందంగా ఉంది, లేకుంటే అలా ఉందని ఇలా ఉందని ఏయో పేర్లు పెట్టమండి. ఈ మధ్యన ఒక పిల్లవాడికి ఒక పేరు పెట్టాడు, అటు సిన్ అని పేరు పెట్టాడు. ఇదేం పేరు రా అన్న. తమిళనాడు పేరు అండి అన్నాడు. తమిళనాడు పెట్టి సిందిపో ఏదో ఉందంట. అరే సిన్ అంటే ఏంటి తెలుసురా నీకు అన్న. ఇంగ్లీష్లో సిన్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటి తెలుసా అన్న. అదేమండి అన్నాడు. పాపం రా అన్న. అంటే నీ కొడుకు పెట్టిన పేరేంటిరా? పాపం. తెలుగులో నేను ఇదే పేరుతో పిలుస్తాను రా, నువ్వు నన్ను ప్రార్థన చేయడానికి పిలిచినప్పుడల్లా నేను ఇదే పేరుతో ప్రార్థన చేస్తా అన్న. పాపంలో దీవించయ్యా అంట. అంతేనా? గమనించండి, పేరును చాలా జాగ్రత్త. దేవుడు తను చెప్తున్న మాట దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాయా, నా యజమానుడు ఎలాంటి వాడు? మొరటివాడు, దుష్టుడు. అతని పేరును బట్టి అందుకు గుణలక్షణం ఉంది. దయచేసి క్షమించు. తను తప్పు చేసినప్పుడు భార్య క్షమాపణ కోరుతుంది. ఈ రోజున ఆమె క్షమాపణ బట్టి దేవుడు దావీదు మనసును ఎలా మలిచాడు తెలుసా? దావీదు ఏమంటాడు తెలుసా? చక్కటి మాట అంటాడు దావీదు. ఒకసారి చదవండి అదే అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా,
అదే అధ్యాయము దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మార్చలో దావీదు ఆమెను ఒక చక్కటి ఆశీర్వాద వచనాన్ని పలుకుతాడు. 33వ వచనం చదవండమ్మా. 32 నుంచి చదవండి, బాగా అర్థమవుతుంది. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు కాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్. అంటే క్షమాపణ కోరటం వలన ఏమొస్తుందమ్మా? అర్థమైందా? క్షమించండి అనటం వలన ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఈ రోజున ఎన్ని రోజులు నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావు? ఎన్ని రోజులు క్షమించాలి అనే మనసు, క్షమించు అనే పదం వాడకుండా ఎన్ని రోజులు దీవెన పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నావు? గమనించండి. నేటి కాలం ముందు చాలామంది ఎలాంటి ప్రార్థన చేస్తారంటే రెడీమేడ్ ప్రార్థన చేస్తారు. రెడీమేడ్ ప్రార్థన అంటే ఏంటి తెలుసా అమ్మా? రెడీమేడ్ డ్రెస్ ఉంది కదా అంటే అర్థం ఏంటి? 2 షాపులు ఉంటాయి, టెక్స్టైల్, రెడీమేడ్ అని ఉంటుంది. అంటే ఆడికి వెళ్తేనో క్లాత్ కొనుక్కొని తీసుకెళ్ళి మిషన్ మీద ఇస్తే ఆడ దారాలు, గుండీలు మొత్తం వగేరా కాలర్ అనేది ఇవ్వాలి. ఈ రెడీమేడ్ దాంట్లోకి వెళ్తే ఏముంటుంది? దారం మంది తీసుకెళ్లాల్సిన పని లేదు, గుండి తీసుకెళ్లాల్సిన పని లేదు అమ్మా. కాలర్ గేయడానికి ఏదో అది తీసుకెళ్లాల్సిన పని లేదు, ఏం పని లేదు. ఆడికి వెళ్ళటం, తగిలించుకోవడం, రావటం. ఈరోజు ప్రార్థన కూడా, యేసు ప్రభువా నేను పాపం చేశాను, క్షమించేస్తున్నాము ఆమేన్. ఏం చేసావు చెప్పండి? ఏం చేశారు చెప్పాలమ్మా? ఏం చేశారు? పాపం చేశారు. ఏ పాపం చేసావు? పాపం చేశాను అన్నాక మళ్ళీ పళ్ళ ఏ పాపం అంటావేంటి? పాపమే అదే. దానికి నీకు తెలుసు కదా, ఏ పాపం చేసావో దానికి పర్టికులర్గా ఒక అర్థం ఉంది కదా. కానీ గమనించండి, మనిషి సహజంగా 5 రకాలుగా పాపం చేస్తాడు. అనేక మార్లు పంచుకున్నాను. ఈ ముస్లిం వల్ల నాకు దేవుడు గొప్ప మర్మం తెలియజేశాడు. నాకు అది బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అప్పటికి 22 సంవత్సరాల వయసు, బాగా మంట మీద ఉన్నా. మంట అంటే నిప్పుల మీద కాదమ్ము, మంట మీద ఉన్నాం, మళ్ళీ నిప్పుల మీద ఉన్నాను అనుకుంటారు. పరిశుద్ధాత్మిక అభిషేకంతో నింపబడి రోజుకి 6 గంటలు లేక 8 గంటల బైబిల్ రీడింగ్, 6 అవర్స్ ఎవ్రీడే, 6 అవర్స్ ప్రేయర్. నా జీవితంలో మోకాళ్ళ అనుభవం, ఆ మోకాళ్ళ అనుభూతున్న మోకాళ్ళ గుంటలో పడిపోయి, మోకాళ్ళ అనుభవం, ప్రార్థన, బైబిల్, ఈ 2 ఈ నా జీవితంలో ఉండేవి. అలాంటి సందర్భంలో ఒక ఇంటికి వెళ్ళంగానే 65-70 సంవత్సరాల వయసు ఉండిద్ది మా అమ్మకి. ఆమె తోడు ఒక 16 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తురాలు కూర్చుని ఉంది. ఇంకో నడి వయసు కలిగిన వాళ్ళకి 2 కూర్చున్నారు. ప్రభు ఎందుకు ఆ ఇంటికి వెళ్ళన్నాడు. వెళ్ళంగానే మా అమ్మ ఇంకా చూడంగానే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా ఆమె పాపాలు ఒప్పుకోమని చెప్పు అన్నాడు. మామ దేవుడు నిన్ను పాపాలు ఒప్పుకోమన్నాడు మామ అన్న. ఆ 16 సంవత్సరాల వయసు కలిగిన ఆ పాపనందరే ఏమై నువ్వు వెళ్ళేదాన్ని ఆ గడిపెట్టిరావే, ఆ గేటుకి గడిపెట్టిరా పో అంది. అంత దూరాన వాళ్ళ ప్రహరీ గోడ గేట్ ఉంది, తలుపు గడిపెట్టి వచ్చింది. వెళ్ళి ఆ గడిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చో, మా అబ్బాయి వస్తాడు అరగంటలో, నేను ఏ పాపం చేశానో చెప్పాలా, లేకపోతే నీకుంది. మా అబ్బాయి వచ్చిన తర్వాత నీకు చెప్తా. నీ దేవుడు నేను చేసిన పుణ్యకార్యాలు చెప్పకుండా నేను చేసిన పాపాల గురించే చెప్పాడా నీ దేవుడు? నేను అన్నదానం చేసే, గోదానం చేసే, వస్త్రదానం చేసే, భూదానం చేసే, ఆదానం చేసి, ఈ దానం చేసి 46 దానాలు ఎత్తింది. ఈ దానాలన్నీ నీ దేవుడికి కనపడలేదా? నీ దేవుడికి నా పాపమే కనపడిందా? రాంగాలు నువ్వు పాపం చేసి ఒప్పుకుంటావు, నేను ఏ పాపం చేసావు నువ్వు చెప్తారో ఒప్పిస్తా. నీ వయసు ఎంత అంది. మా అమ్మ 22 సంవత్సరాలు అన్న. నా వయసు అంతా తెలుసా అంది. నాకు తెలియదు మా అమ్మ అన్న. 65-70 లోపు నా వయసు. అంటే నువ్వు నా మనవడు వయసు కలిగినోడివి, నువ్వు నాకు వచ్చి మన పాపాల గురించి చెబుతావా అని స్టార్ట్ చేసింది వారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లా, గడిపెట్టి వచ్చింది అక్కడ. ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ప్రభువా ఏందయ్యా ఇక్కడ పాపాల గురించి ఒప్పుకోమన్నావు, ఆమె నేనే పాపం చేసినట్టు ప్రభువా బయలుపరిచయ్యా, ఏదో ఒకటి ఇక్కడి నుంచి తప్పించి ప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటే, నా కుమారుడు భయపడకు, ఈ 5 విషయాలు అడుగు అన్నాడు. 5 విషయాలు అడగడం ప్రారంభించా. ఒకటి, మా అమ్మ దేవుడు నన్ను నువ్వు ఏ పాపం చేసావు జీవితం ఒప్పుకుంటావా అన్న. నువ్వు చెప్పు, నేను చేస్తే ఒప్పుకుంటా అంది. 1, కనుచూపులతో నువ్వు ఏ పాపం చేయలేదా అన్న. అదేంటి అంది. చూస్తూ
ఈ చూపు ఉందే, ఈ చూపుతో ఓర చూపు, కూర చూపు, ఆ చూపులు ఈ చూపులు ఉంటాయా, అలాంటి చూపులతో ఎవరిని చూడలేదా అన్న. చూసుంటాలే, అది కూడా పాపమేనా అని అంది. మరి నా దేవుడు చెబుతున్నాడు అది కూడా పాపమే మా అమ్మ అన్న. నోటి మాటతో ఎవరిని బూతులు తిట్టి కానీ, అబద్ధమాడి కానీ, ఎక్కడ మాట అక్కడ చెప్పి ముళ్ళు పెట్టి గొడవలు పెట్టి సమస్యలు చేసే ఎప్పుడు మాట్లాడలేదా అన్న. అవి కూడా పాపమేనా అని అంది. మా అమ్మ చెవులతో ఎప్పుడు బూతులు వినటం కానీ, అబద్ధాలు లేకుంటే చెప్పుడు మాటలు లేకుంటే ఈ లోక సంబంధమైనవి ఈ చెవులతో వినకూడని మాటలు వినటానికి, పక్కన ఏవో చెప్పుకున్నారని గోడ పక్కకి వెళ్ళి నిలబడి వినటం, ఇట్లాంటివి చేసావా అన్న. ఇది కూడా పాపమేనా అని అంటున్నా. మా అమ్మ ఇతరుల గురించి బయటికి కనపడకపోయినా లోపల చెడుగా భావించే ఆలోచన ఉండిదే, ఓరవలేక తత్వంతో చెడుగా ఆలోచిస్తావే హృదయంలో, ఇది కూడా చేస్తుంటావా, ఇది కూడా పాపమేనా. శరీరంతో ఒకవేళ తాతకి తెలియకుండా ఏం చేసి ఉంటావులే, ఇక ఇంకేం చెప్పేదిలే అన్న. అయ్యో ఏంది అని అంది. ఇంకా అంతే మా అమ్మ, ఈ 5 రకాల పాపాలు నువ్వు చేయలేదంటే చెప్పు, బైబిల్ వదిలిపెట్టి నేను దేవుడిగా కొలుస్తాను, కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేస్తామా అమ్మ అన్న. ఇట్టగా చెప్పా, కొబ్బరికాయ కొట్టి నీకు ప్రార్థన చేస్తామా అమ్మ, దేవుడిగా కొలుస్తా. ఈ 5 ఏ పాపం చేయలేదో చెప్పు అమ్మ అన్న. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎందుకంటే ఉపాయాన్ని ఇచ్చి తప్పించే దేవుడు. గమనించండి, ఆయన మీద ఆధారపడితే ఎప్పుడు ఇచ్చిపెట్టు. నా లైఫ్లో ఎన్నో సమస్యల నుంచి వచ్చాను నేను అట్లా. ఆ టైంలో చెప్పంగానే వెళ్ళబ్బాయా నువ్వు వెళ్ళు, ఆ గడిదీవే, ఆ గడిదీస్తే అబ్బాయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ రోజున దేవుని సన్నిధిలో నీ పాపం నీకు తెలియకపోతే, నువ్వు ఏ పాపం చేసావో నీకు తెలియకపోతే, ఆ పాపం నిన్ను పతనంలోకి తీసుకెళ్ళిద్ది. అన్నిటిని కలిపి పాపం అనే ట్యాగ్ దొడిగేసి నువ్వు చేసిన ప్రతి పనికి ఒక పాపం అనే ట్యాగ్ దొడిగి పక్కన పడే. మాకు ఏ పాపం చేస్తావో, దేనితో పాపం చేస్తావో అది పర్టికులర్గా ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలా. చూపుల ద్వారా చేసావా, అందుకనే నేను నా చూపులతో పాపం చేయకుండా వాటితో నేను నిబంధన చేసుకున్నానంటాడు భక్తుడు ఏబు. అర్థమైందా? మరి ఇప్పుడు నీ కళ్ళుతో ఏం చేస్తున్నాయి? ఒకవేళ నీ కళ్ళు నిన్ను తొందరబెట్టి అపరాధములకు చోటు చేసుకుంటే, ఒకవేళ ఆ కళ్ళు పిరిగి పక్కన పడే అన్నాడు దేవుడు. ఒకవేళ నీ చెయ్యి నిన్ను తొందరబెట్టి అపరాధం చేస్తే దాన్ని పిరిగి పక్కన పడే అన్నాడు దేవుడు. అంటే కారణం ఏంటి? విడివిడిగా దేవుడు ఎందుకు ఇచ్చాడు? అన్నిటికీ ఒకే ట్యాగ్, పాపం నేను చేశా క్షమించు అని ట్యాగ్ దొడుక్కోవడానికా? కాదే. ఈరోజు పర్టికులర్గా నువ్వు దేని ద్వారా ఏ పాపం చేస్తావో, ఒకవేళ ఏ విధంగా నువ్వు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించావో, దావీదు భక్తుడు ప్రార్థిస్తాడు, ప్రభువా నా అంతరంగ రహస్య పాపాలు నాకు బయలుపరిచినట్లా నేను ఒప్పుకొని విడిచిపెడతానయ్యా. మనిషి 2 రకాలైన పాపాలు, బాహ్య పాపము, రహస్య పాపాలు. నేటి కాలం ముందు చాలామంది బాహ్య పాపాల వైపు చూస్తారు, రహస్య పాపాల వైపు చూడరు. రహస్య పాపాల వైపు చూడకుండా అలాగే వదిలేస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, బాహ్య పాపం, రహస్య పాపాలు, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీ జీవితంలో క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ అంటే దేవుని ఆశీర్వాదం నీ పైకి వస్తుంది. దయచేసి గమనించండి. మరొక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. నేటి కాలం మంది చాలామందికి అయ్యా పాపాలు ఒప్పుకోమన్నారు కదా, ఒప్పుకుంటానని చెప్పేసి కొన్ని పాపాల్లో ఎలా ఒప్పుకుంటారంటే, మధ్యన చావల్లో ఒక సంఘటన జరిగిందండి. దగ్గర ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఆ సంఘటన జరిగి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. కొత్తగా పెళ్ళయింది. ఆ ప్రాంతంలో నేను వాక్యం పంచుకోవడానికి వెళ్ళాను. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ, LF చర్చిలో ఉన్న అలవాటు ఏంటంటే పశ్చాత్తాప జీవితం ఎక్కువ ఉండిద్ది. అసలు కళ్ళండ నీళ్ళు దారలబడి కారిపోతాయి. అక్కడ కళ్ళండ నీళ్ళు దారలబడి కారుతాయి. మచ్చుకోరు కన్నా కారుతాయి ఏం చూద్దాం అనుకుంటే అప్పుడప్పుడు కనపడుతున్నాయి, కానీ పొద్దా కనపడతలా. దారలబడి కారుతాయి అక్కడ కళ్ళండ నీళ్ళు. అంతగా వాళ్ళు పశ్చాత్తాపం చెంది ప్రార్థన చేస్తారు. వాక్యం అయిపోయిన తర్వాత ఒక సహోదరి యవనస్తురాలు పశ్చాత్తాపం చెంది ప్రార్థన చేసింది. ఆమె ఇంటికి వచ్చేసి మనసులో ప్రేరణ కలిగింది, బాప్తీసం తీసుకోవాలని. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, అయ్యగారు నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, మరి నా బాప్తీసం ఇస్తారా అని అడిగిందంట. అడగంగా అయ్యగారు చెప్పాడంట, అమ్మా నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే నువ్వు ఏదన్నా అపరాధ పాపాలు చేస్తుంటే ముందు క్షమాపణ చెప్పేసిరా, ఎవరెవరి పట్ల ఏ తప్పు చేసావో అది క్షమాపణ చెప్పేసి వచ్చాయి అని అన్నాడు. అంటే ఏంటి అయ్యగారు అందంట, ఒకవేళ నీ భర్తకు తెలియకుండా నువ్వు ఏదైనా తప్పు చేసినా, నీ భార్యకి తెలియకుండా ఇలా తప్పులు చేసినా, ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు తెలియకుండా నేను ఇలా తప్పు చేశాను అని నన్ను క్షమించని క్షమాపణ చెప్పిరాపో అని పంపించారంట. వెళ్ళింది, సేవకుడు చెప్పాడు బాప్తీసం తీసుకోవాలి, నేను ఏ తప్పు చేయకూడదని. పెళ్ళయింది, భర్త తప్ప ఎవరికి తెలియదామా. పెళ్ళి కాక మునుపు ఒక లవర్ ఉన్నాడంట, ప్రేమించిందంట. భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి
పెళ్లి కాక మునుపు నేను ఇలా ఒకరిని ప్రేమించాను, నన్ను క్షమించండి అంది. అవునా, ఇంత విషయం నాకు ఎలా తెలియదే. అవునా, ఓకే పో క్షమించానులే అన్నాడు. 3 రోజులు మంచాన పడుకొని ఇడికి నిద్ర పట్టట్లా. మరలా ఆడు ఇప్పుడు వస్తాడో తెలియదు, ఏమి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. ఇదే మనసులో గిలిపెట్టుకుని ఈ బాధ నేను ఆడబడేదని వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేశాడు. మీ అమ్మాయికి పెళ్లి కాకముందు పెట్టుందంట, మాతో చెప్పకుండా మోసం చేసి నాకు పెళ్లి చేశారు కనుక ఇమ్మీడియట్గా నాకు విడాకులు కావాల్సింది, నేను నీ కూతురుతో కాపురం చేయని కూర్చున్నాడు. అయిపోయింది. అంటే క్షమాపణ అంటే ఇట్టెళ్ళి చెప్పుకోవటం కాదమ్మా, దయచేసి గమనించండి. ప్రభు అన్నాడు ఏమని తెలుసా, 2 చేతులు పైకెత్తి ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపు. అర్థమైందా? అంతేకాని క్షమించమన్నారని చెప్పేసి ఒక ఆయన ఇట్లాగే నేను ఇది తప్పు కదా అని నేను క్వశ్చన్ ఎత్తే ఇది కరెక్టే అన్నారు. నేను అన్నాను, ఒకవేళ నిన్ను కొట్టినోడు అమెరికా వెళ్ళాడు, నువ్వు నష్టపరిచినోడు అమెరికా వెళ్ళాడు, నువ్వు ఇప్పుడు వాడు నష్టపోయాడు నీ వల్ల, ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పడానికి నీకు వీసా పాస్పోర్ట్ ఉందా అని అడిగా. అంతే కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు క్షమాపణ అడగాల. కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా? తీసుకున్నాడు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పట్ల నేను తప్పు చేశాను క్షమించాను, ఆడ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి రావాలా? వెళ్ళొస్తావా? నీ వల్ల ఇద్దా? కాదు. మరి ఏంటయ్యా ఇలాంటి చెప్పు కుటుంబాలు ఎందుకు పాడు చేస్తారు? అలాంటి చెప్పు పాడు చేయమాకండి అయ్యా, జీవితాలు పాడు చేయమాకండి. ప్రభు పాదాల దగ్గర వారు చేసిన ప్రతి లోపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే పూర్వకాలం ముందు ఇప్పటికీ ఉందండి ఆచారం ఒకటి, ఆర్సీఎం చర్చి ఐడియా ఉందండి? ఇప్పటికీ అలవాటు ఉంది. ఫాదర్ గారు చైర్లో కూర్చుంటారు, పక్కన ఒక పీట ఉండిద్ది, ఆ పీట మీద ఇలా మోకాళ్ళు వేయాలి. అర్థమైందా? ఆ ఫాదర్ గారు చెవి ఇలా పడతారు పక్కన, ఫాదర్ గారు చెవులు చెప్పాలా. నేను ఆ టైంలో భలే ఉసిలాగా ఉండేవాళ్ళం మేము చిన్నపిల్లల వయసులో. చిన్న చిన్న చిత్రక పనులన్నీ చేసేది. ఆడికి వచ్చేసి, పాస్టర్ గారు నేను అటు తన్నొచ్చా, నేను కొట్టొచ్చా, నన్ను క్షమించమని వేసేదో చెప్పవా? అలా అది ఒక ఎంజాయ్గా, అదొక ఆటగా. ఇక ఆదివారం వచ్చిందంటే ఎవరు నన్ను కొట్టేది లేకుండా ఏదైనా ఉన్నా అన్నీ తీసుకెళ్ళిపోయి ఫాదర్ గారు చెవులు చెప్పేవాళ్ళం. ఇట్లా నేను చేసి వచ్చాను క్షమించమని చెప్పవా, ఏసైకి నా తరఫు నువ్వు చెప్పవా అని చెప్పి వచ్చేవాళ్ళం వెళ్ళి. ఈ రోజుకు ఉంది అలవాటు. అది దయచేసి గమనించండి. నీ పర్సనల్ నీ వ్యక్తిగతం, అది దేవునికి నీకు మాత్రమే తెలిసిన జీవితం. అది ఆ జీవితాన్ని మరొకరికి ఎండేసుకొని నీ జీవితాన్ని నువ్వు నష్టపోయే రీతిగా, నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకునే రీతిగా నీ భక్తిని ఇప్పుడు పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని ఇప్పుడు ఎండేసుకోవద్దు. క్షమాపణ అనేది దేవుని సన్నిధిలో నువ్వు ఒకవేళ ఇతరుల పక్షాన వెంటనే కనబడేదోటి తప్పు జరిగిందా, వెంటనే నీ పట్ల నేను అపరాధం చేస్తాను క్షమించయ్యా. వెంటనే ఎదురుగా ఉన్నప్పుడు తప్పు జరిగింది, వెంటనే క్షమాపణ కోరుకోవడం తప్పలేదు. స్టిల్ నా ఈ రోజుకి నేను చిన్నపిల్లడు కూడా క్షమాపణ చెబుతా. ఏదైనా నేను తప్పు చేస్తే చిన్నపిల్లడు కూడా క్షమాపణ చెబుతా. నిన్నటి కాలం ముందు ఒకటి ఫోన్ ఎత్తలా, 3 సార్లు ఫోన్ చేస్తారు, 4వసారి ఫోన్ చేస్తారు, ఫోన్ ఎత్తలా, 5వసారి ఫోన్ చేస్తారు ఎత్తలా, 6వసారి ఫోన్ చేయగానే అప్పుడు అయ్యా దయచేసి క్షమించు, కొంచెం నేను వేరే పనిలో ఉండటం వల్ల నీ ఫోన్ ఎత్తలేకపోయానన్న. క్షమాపణ అడగపోతే ఆ వ్యక్తి నన్ను ఏం చేస్తాడు? ఫోన్లో ఏంటంటే ఫోన్ ఎత్తలేదా అంటాడు, అంతే. ఆ పనిలో ఉన్నానంటే అయిపోయా. ఆ వ్యక్తి బాధపడి ఉంటాడు కదా నా నిమిత్తము, అందుకని నేను క్షమాపణ కోరా. మన వల్ల ఇతరులు బాధపడుతున్నారు అన్నప్పుడే నీ మనసు కనిపించుంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర తప్పేమి లేదు, దానిలో నువ్వు తప్పు చేసిన వ్యక్తి ఏం కావు. నీ వల్ల ఒక వ్యక్తి తప్పుగా బాధపడకూడదు. దేవుడు మనకిచ్చింది ఏమిటంటే, మనము ఇతరుల వల్ల బాధపడినా పర్వాలేదు కానీ మన వల్ల ఇతరులు బాధపడకూడదని దేవుడు నేర్పించే క్రైస్తత్వంలో దాగున్న గొప్ప గుణలక్షణం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచ మానవాళ్ళందరి నిమిత్తం యేసు మరణించాడా? యేసు నిమిత్తం ప్రపంచ మానవాళ్ళందరూ మరణించారా? చెప్పండి. ప్రపంచ మానవాళ్ళందరి నిమిత్తం ఆయన బాధపరచబడ్డా? ఆయన నిమిత్తం ప్రపంచ మానవాళ్ళందరూ బాధపరచబడ్డారా? చెప్పాలి. ఎవరి నిమిత్తం ఎవరు బాధపడ్డారు? మనందరి నిమిత్తం ఆయన బాధపరచబడ్డాడు. ఈరోజు ఒకవేళ ఆ బాధ నువ్వు దిగమింగుకున్న క్షమాపణ, దాని వలన ఆశీర్వాదం దాగుంది. ఈ దిన ఆశీర్వాదాన్ని పోగొట్టే ఆ మనసును చూసారా, నేనేంటి అనే మనసు తీసి పక్కన పడాయి. నీవంటూ ఏమీ లేదమ్మా, చస్తే అందరూ ఆలారు వీక్కోవాలి. కులం లేదు, డబ్బు లేదు, మతం లేదు, వర్గం లేదు, ఏమీ లేదు. ప్రియదేవుని బిడ్డ దయచేసి గమనించు. మన భారతదేశంలో బిల్ గేట్స్ ఉన్నతమైన సంపన్నత కలిగిన వ్యక్తి. ఎవరైనా మన రీసెంట్గా చనిపోయాడు. ఏమయ్యారు? బంగారు పెట్లు ఏమైనా పెట్టారా? అమ్మ ఏం చేశారు? తీసుకెళ్ళి అగ్నిహావుతి చేశారు. ఏమి లేదు, బ్రతికుండంగానే
నీ స్థితి నువ్వు మార్చుకొని నేనేంటి అసలు నేనంటూ అనేది ఏమి లేకుండా నా దేవుడు అనే పదాన్ని నీలో చేర్చుకో. అప్పుడు నీలో ఆ తగ్గింపు స్వభావం కనబడుద్ది, ఆ ఒబిడియంట్ కనబడుద్ది, ఆ లోబడే మనసు కనబడుద్ది. నేను అనే మనసు వచ్చినప్పుడు కనబడదు. దయచేసి క్షమించే మనసు నీ దగ్గర రాదు. ఇక్కడ ప్రాధేయపడటం ఒక మాట, 3 విషయాల్లో క్షమించు అనే పదాన్ని గురించి చెప్తున్నాం మనము. క్షమాపణ అనే పదాన్ని, ఎప్పుడైతే క్షమాపణ అనే పదం నీ దగ్గరకు వచ్చిందో ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చినట్టే. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుడా, క్షమించలేని మనసుతో ఒకవేళ నువ్వు ఉంటే, అది ఏదైనా సరే, నీకు తెలిసే నీ భార్య తప్పు చేసింది, నీకు తెలిసే నీ భర్త తప్పు చేస్తాడు, ఒకవేళ క్షమించే మనసు నీ జీవితంలో రావాలి. 77 మార్లు ఆ క్షమించే మనసు ఉందా? క్షమాపణ కలిగి ఉన్నావా? ఎంతకాలము మగభేదాలతో క్షమించుకునే మనసు ఉండదు. ఒక ఇంట్లోనే ఉంటారు, క్షమించుకునే మనసు ఉండదు. ఆ యవనస్తుడు తన తప్పును క్షమించిన శిక్షించిన నా బంధువులే, వారికి నా వల్ల నష్టం కలిగింది కనుక వారిని నేను క్షమాపణ కోరతానని వెళ్ళి క్షమాపణ కోరాడు. వారి కుటుంబం అంతా క్షమించి హక్కును చేర్చుకుంది. మరి ఈ రోజున వారు దీవెనకరంగా మార్చబడ్డాడు. నీ వల్ల నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుందా? నువ్వు దీవించే వ్యక్తిగా ఉన్నావా? ఆ వ్యక్తిని అలాగే, తన పాపమును అలాగే నిలిచి ఉండే వ్యక్తిగా ఉన్నావా? దావీదు దగ్గరకు వచ్చి క్షమించు అని అడిగినప్పుడు క్షమాపణ పెట్టాడు. క్షమాపణతో పాటు దీవెన ఆశీర్వాదాలను గ్రహించాడు. ఈరోజు నీ దగ్గర ఏముంటుంది? క్షమిస్తూ మానసికంగా నలిగిపోతూ తప్పుడు ఆలోచనలతో తప్పుడు అభిప్రాయాలతో నీ జీవితాన్ని గడుపుతున్నావా? దానివలన నీ మనసు, నీ శరీరము అనారోగ్యానికి గురవుతుంది, నీ మనసు వేదనకు గురవుతుంది, నీ కుటుంబము గలిబిలి గందరగోళ పరిస్థితుల్లో మారుతుంది. అలాంటి పరిస్థితి నీ దగ్గరికి రాకూడదని దేవుడు ప్రేమించి ఈ ఉదయకాలం ముందు చక్కటి వర్తమానాన్ని దేవుడు నీకు నాకు అందించాడు. ఆత్మలో ప్రేరణ కలిగిన వారు ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన యేస్తాను తోడుగా ఉంచి వాక్యం విన్న ప్రతి వారి జీవితంలో నీరు కట్టిన తోట వలె ఫలింపు దయచేసి సరస్వతి నడిపించి శత్రుశిఖర కార్యాల నుంచి చెడుదల నుంచి నెమ్మదిని నడిపించండి. పరిపూర్ణంగా నా తన్ని క్షమించే గుణము, క్షమాపణ పొందే గుణము, ఇరువురికి క్షమించే వారికి, క్షమించే మనసు వారికి దయచేయండి. క్షమాపణ పొందుకోవాలని ఆలోచన పొందుకునే వారికి దయచేయండి. ఆశీర్వాదం వారి ఇంట ఉంచండి, మేలుకరంగా ఉంచండి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచే ముందు క్షమించే మనసు, మంచి మనసు కలిగి క్షమాపణ కోరాలనే ఆలోచన కలిగి జీవితం గడిపే ప్రతి వారిని బహుగా దీవించడం దింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం ఉండడం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన మీరు క్షమించి శోధులంతా పోకుండా దృష్టి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, మేము నిరంతరం మీరైనారు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఆశీస్సులు సదాతో నిండి దీవులతో నడిపించును గాక, ఆమేన్.